అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? ఏమనుకోవద్దు, కొన్ని ప్రయాణాల కారణంగా, కొన్ని పరిస్థితులను బట్టి, పరిచర్లను బట్టి మీ కొరకు ప్రార్థించలేదు అని బాధపడద్దు. తప్పక ప్రార్థన చేస్తాం, ఓకేనా? మీరందరూ క్షేమాలని, ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా ప్రభువులో ఎదగాలని, వర్ధిల్లాలని, ఆశీర్వదింపబడాలని, ఆత్మీయంగా పరలోకం కొరకు సిద్ధపడాలని మా ప్రార్థన, ఓకేనా? అందరు బాగున్నారు కదా? ఓకే, థ్యాంక్ యూ. మరి రండి, ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము చదువుకుంటాం. 8వ వచనాన్ని చదువుకుంటాం. 8వ వచనాన్ని చదువుకుంటాం. నువ్వు భోజనం మానుట ఎలా? నేను నీకు విశేషమైన వాడను కానా? నువ్వు భోజనం మానుట ఎలా? నేను నీకు విశేషమైన వాడను కానా? ఇది భార్యతో తన భర్త చెప్తున్న మాట. ఎల్కానా అనేటువంటి భర్త తన భార్య అయిన హన్నాతో పలుకుతున్న మాట. అమ్మా, ఎందుకు మరి భోజనం మానేస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నీకు మనోదుఖం ఉంది? 10 మంది నీకు సంతానం లేదనే కదా? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా? అంటే ఈరోజు సంతానం లేకపోతే హింసించే భర్తలను మనం చూడట్లేదా? అసలు అత్తలు ఎంత హింసిస్తారో. నాకు అప్పుడప్పుడు కొంతమంది సిస్టర్స్ ఫోన్ చేస్తుంటారు, నేను భరించలేకపోతున్నానన్నా, నా వల్ల అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదన్నా, మరి నా కొరకు ప్రార్థించండి. అంటే ఎంతోమంది పిల్లలు లేకపోతే గొడ్రాలుగా ఉంటే ఆ పెనిన్నే కాదు, పెనిన్న చాలా ఇబ్బంది పెడుతుంది. ఓ గొడ్డుబోద్దాన అన్నట్టుగా, అర్థమైందా? ఎగతాళి చేస్తుంది, దుఃఖ పెడతా ఉంది, విసిగిస్తూ ఉంది, కోపము రేపుతూ ఉంది. వింటున్నారా? నీకు పిల్లలు లేరు, ఏం లేరు, నువ్వు అలా ఇలా అని చాలా మాట్లాడుతుంది. కానీ అయితే అంటే తన భర్త మాత్రం, అంటే ఎల్కానా మరొక భార్య, అర్థమైందా, పెనిన్నా, చాలా విచ్చలవిడిగా మాట్లాడుతుంది. కానీ అయితే భర్త మాత్రం చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. హన్న చాలా మంచిది, చాలా ప్రియమైంది ఎల్కానాకు. కాబట్టి ఆమెను చాలా, ఒకవేళ దేవుడు సంతు లేకుండా చేసిన విషయం ఎల్కానాకు తెలుసో తెలీదో, కానీ అయితే ఎల్కానా మాత్రం భార్యను చాలా ఓదారుస్తున్నాడు. ఇలా భార్యలను ఓదార్చే భర్తలు ఎక్కడ దొరుకుతున్నారు చెప్పండి? చాలా అరుదు కదా. పాతకాలంలో ఉండేది. మీకు నేను ఒక సాక్ష్యం చెప్తాను, ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి చెప్తున్నాలి. సపోజ్ ఎప్పుడైనా మా నాన్న భోజనం చేయకుండా మానేస్తే మా అమ్మ కూడా తిందు. వాళ్ళు తింటే నన్ను వదిలేసి తిన్నావా అని అంటాడేమో అని చెప్పి చాలాసార్లు, ఒక పర్యాయం కాదు ఇది, ఎన్నో అలసిపోయిన పరిస్థితుల్లో కూడా తను కూడా అలానే పస్తుబనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. నువ్వు ఎట్టబోతే నాకేంటి అని చెప్పి ఫుల్గా దీన్ని నిద్రపోయే వాళ్ళు చూస్తాం. ఈరోజు భార్య భర్తలు అలాంటి దైవికమైన ప్రేమ ఉందా? సరే, ఎలా జరిగిందో జరిగింది. మరి భర్త లేదా భార్య దుఃఖంలో ఉన్నారు, మరి మనం ఎలా ఉంటాం? మనం ఫుల్గా తినేసి చక్కగా ఎదుటివారిని ఆదరించాల్సింది పోయి, పరామర్శించాల్సింది పోయి హ్యాపీగా నిద్రపోతూ ఉంటాం. మరి వాళ్ళు ఏమనుకోవాలి మన గురించి? మన మీద వారు ప్రేమిస్తున్నారని అనుకోవాలా, మరి బాధ్యత లేదనుకోవాలా, ఏమనుకోవాలి? కాబట్టి పాతకాలంలో అయితే భార్యాభర్తల మధ్య బంధం చాలా బాగుండేదండి. ఎంత బాగా చెప్తున్నాడు ఎల్కానా, అన్నా ఏడవద్దమ్మా, అన్నా భోజనం చేయి, భోజనం మానద్దు అంటే తనకున్న బాధను బట్టి భోజనం మానేసింది. ఇప్పుడు కొంతమంది అలుగుతారు. బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఆహాబు అలిగాడు భోజనం చేయకుండా. ఎందుకని? తనకు ఆ యొక్క అక్కడున్న వ్యక్తి యొక్క ఆ యొక్క తోట కావాలని, ద్రాక్ష తోట, నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలనుకున్నాడు. ఆయన ఈయనన్నాడు, నా పిత్రార్జిత నేను ఇవ్వనన్నాడు. ఇప్పుడు అలిగి అన్నం చేయకుండా మూలబనుకున్నాడు. అంటే ఈమె భోజనం చేయడానికి కారణం ఉంది. ఎందుకంటే విసుగొచ్చేసింది.
ఈమె భోజనం చేయకపోవడానికి గల కారణం లేకపోలేదు, ఉంది, బాధపడుతూ ఉంది. సంతానం లేదని ఆమె ఎంతో పెనిన మాటలకి బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది, భోజనం చేయట్లేదు. భర్తకు అది చాలా బాధ అనిపించింది. ఏమ్మా, మరి నేను నీకు విశేషమైన వాడిని కాదా? 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువైన వాడిని కానా అన్నట్టు చెప్తున్నాడు, ఓదారుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. అంతవరకే చేయగలం కానీ మరి సంతానం ఇచ్చేది మన చేతుల్లో లేదుగా. మరి రాహేల్లాగా వెళ్ళి యాకోబును, నువ్వు నాకు సంతానం ఇస్తే లేదు నేను చచ్చిపోతానంటే ఎలా అయ్యిద్ది? మనుషులు మనం ఏం చేయగలం చెప్పండి? దేవుని కృప ఉండాలి. సంతానం కావాలన్నా మరి ఏది కావాలన్నా సర్వం మనం పొందాలి అంటే ఆ ప్రభు కటాక్షం ఉండాలి మనకి. అర్థమైందా? కాబట్టి ఏదేమైనప్పటికీ ఎంత ఆదరిస్తూ ఓదారుస్తున్నాడు చూడండి. అక్కడ ఆహాబు గారిని భార్య వచ్చి ఆదరించింది. లే, ఏంది ముడుచుకొని అనుకున్నావేంటి? లే, నీకు తోటే కదా కావాల్సింది, ఆ పొలమే కదా, ఇప్పిస్తలే. అర్థమైందా? ఈరోజు చాలామంది భోజనం చేయకుండా, కొంతమంది భక్తులు వారు భోజన పానాలు మానేసి దేవుని పరిచయ నిమిత్తం ఉన్నారు. దానియేలు 21 రోజు ఉన్నాడు, మోషే 40 రోజులు ఉన్నాడు. కొంతమంది వారు ప్రార్థన కొరకు, పరిశుద్ధత కొరకు, ప్రజల కొరకు, సంఘం కొరకు ఉపవాసం ఉండి భోజనం చేయకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టలేదు. అర్థమైందా? వారు దేవుని యొక్క దైవికమైన క్రమాన్ని విడిచిపెట్టిన పరిస్థితులు కావు. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ చూడండి, హన్న భోజనం చేయకుండా మానుడి ద్వారా భర్తకి ఎంత బాధ కలుగుతుందో. అమ్మ, నువ్వు అలా ఉండద్దు, ఎప్పుడు కూడా అలా నువ్వు ఉండద్దు. ప్రభు నీకు సాయం చేస్తాడు, నువ్వు అలా ఆడవద్దు, నేను నీకున్నాను. అర్థమైందా? ఎంత బాగా తన భార్యను ఆదరిస్తుంది చూడండి. ఒక భర్త తన భార్యని ఇంత ఆదరిస్తే మరి దేవుడు ఎంత ఆదరిస్తాడు? మన పరలోక భర్త కదా, ఆయనని ఎంత ఆదరిస్తాడంటే ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 54 ఇదొక్క మాట చెప్తాను, ఎక్కువ చెప్పను నేను. ఈ భర్త హన్నాను అంత ఆదరించాడు. మరి నేనున్నాను నీకు, ఏం బాధపడద్దు. యెషయా గ్రంథము 54 అధ్యాయము 54వ అధ్యాయము. మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు. 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. విడవబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుస్తున్నాడు. నిమిషం మాత్రం నిన్ను విసర్జించని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. అంటే నిన్ను విడిచిపెట్టనని చెప్తున్నాడు. నిన్ను విడిచిపెట్టను. అర్థమైందా? ఆ భర్త ఎంత ఆదరిస్తున్నాడు చూడండి, కష్టాల్లో, పరిస్థితుల్లో, అవమానాలు. ఈ భర్త కూడా మనల్ని సృష్టించిన భర్త, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని ఆయన పరామర్శిస్తాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన ఆదర లేకున్నదానా, నేను నిలాజలముతో నీ కట్టలు కట్టుతున్నాను. చాలాసార్లు మనము కొట్టబడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఎవరు బాధపడద్దు. మన పరలోక భర్త ఉన్నాడు, ఆయన మనల్ని ఎక్కువగా ఆదరిస్తాడు, ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఎక్కువగా ప్రతిఫలం ఇస్తాడు. ఆ భర్త ఎల్కాను ఎంత ప్రేమించాడు, ఆమెను ఎంతగా ఆదరించాడో, ఎంతగా ప్రోత్సాహపరుస్తున్నాడో, అలాగే ఈ పరలోక భర్త అంతకంటే ఇంకెక్కువగా మనల్ని విడవక, ఎడబాయక, మనల్ని కట్టేవాడుగా, ఆదరించేవాడుగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, మీరు ఇచ్చిన ఈ బంగారు తలంపుల కొరకు స్తుతిస్తూ, మా ప్రియులు ప్రభు ఎవరైతే ఏ పరిస్థితులు అయితే ఉన్నారో, ఏడుస్తూ, బాధపడుతూ, భోజనం చేయక, వారి వరకున్న దుఃఖాన్ని బట్టి ఉన్నారో, వారిని తిరిగి లేపండి, వారిని సమకూర్చండి, వారి కన్నీరు తుడవమని ప్రార్థన చేస్తూ, మీ దైన కృపను కోరుతూ, ఎవరు కన్నీటిలో ఉన్నారో వారి కన్నీటి నాట్యంగా మార్చమని, ప్రార్థన అవస్థలు కోరిన వారు దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.